రైట్, దీని మీద మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత కంచెర్ల విజయభాస్కర్ గారు లైవ్లో సిద్ధమన్నారు. సార్ నమస్తే విజయభాస్కర్ గారు. నమస్కారం. ఏంటి సార్, అంబటి ఇంటి మీద అంత దాడి చేశారు ఏంటి? ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఇంత ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి వ్యాఖ్యలు మనం విన్నాం, ఇలాంటి కామెంట్స్ విన్నాం, కానీ ఈరోజు ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటి? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ నివేదికను తప్పుపడుతూ పోతే ఆ నివేదిక తమకు అనుకూలంగా ఉంది, పోతే ఇదంతా టీడీపీ వర్గాలు కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పేసి ఆ నివేదికల అంశాలని తప్పుదారి పట్టించే విధంగా, ప్రజలను నమ్మించే విధంగా 5 సంవత్సరాల పాటు అనేక దురాగతాలకు అవినీతికి పాల్పడినటువంటి పెద్దలు పోతే ఆ అత్యున్నత న్యాయస్థానం విధించినటువంటి ఆ యొక్క సిట్ నివేదికని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే పోతే 5 సంవత్సరాల పాటు కోట్లాది భక్తులు కలిచివేసినటువంటి ఆ సంఘటనలకి ప్రజల్లోనే వాళ్ళ యొక్క తప్పుదారి పట్టించే మాటలు చూసి పోతే అదేవిధంగా అంబటి రాంబాబు ఇంకా ఇతర వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రసంగాలు, ఉద్రేకపూర్తి ప్రసంగాలు చేయడం, పోతే అనుచిత వ్యాఖ్యలు చేయడం, దూషించడం, వీటన్నిటిని తట్టుకోలేక ప్రజానీకం 5 సంవత్సరాలు అట్టుడికి పోయినటువంటి ఏపీ ప్రజలు వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఈ ప్రచారం అంతా తప్పు, సిట్ నివేదిక ఆ విధంగా లేదు, వీళ్ళంతా తప్పుదారి పట్టిస్తున్నారు, సిట్ నివేదిక పేజీ నెంబర్ 59, 60, 210 పేజీల్లో ఉన్న అంశాలని తొక్కిపెట్టేసి వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాలు భరించాం, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, మళ్ళా ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసి మా ఎదురుదాడి చేస్తున్నారు. కాబట్టి ఈ నివేదికలోని అంశాలను వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి తెచ్చిపోయినటువంటి ప్రజానీకమే పోతే వాళ్ళు అదే విధంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళు గోపురాలకు పోయేసి ప్రక్షాళన కార్యక్రమాన్ని పెట్టేసి ఇన్ని తప్పులు చేసి మళ్ళా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పాపాత్ములంతా పోయి ఈ పాపులంతా పోయేసి మళ్ళీ ఆ వెంకటేశ్వర దేవాలయాల్లో ప్రక్షాళన పేరుతో పోయేసి మళ్ళా కొత్త డ్రామాకి తెరదీశారని చెప్పేసి ఆగ్రహోద్రేకులైనటువంటి ప్రజానీకమే పోతే ఈ విధానాల్ని వ్యతిరేకించడం జరిగింది. వీళ్ళు ఆ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పెట్టిన ఫ్లెక్సీలన్నింటినీ వాళ్ళు చించేయడం, తొక్కేయడం, పోతే తగలబెట్టడం చేశారు. కాబట్టి ఇది భరించలేనటువంటి ప్రజలు పుండి మీద కారణంలాగా ఈ ఫ్లెక్సీలను కూడా వాళ్ళు ఈ విధంగా తొలగించడం, వీటిని అన్నింటినీ నాశనం చేయడంతో తట్టుకోలేక ప్రజలు ఆగ్రహోద్రేకులు అయితే అదంతా టీడీపీ శ్రేణులు అని చెప్పేసి టీడీపీ శ్రేణుల మీద ఎదురుదాడి చేసిన విధానం ఖండిస్తున్నాం మేము. పోతే అంబటి ఇంటి మీద దాడి చేసింది కోట్లాది హైందవ ధర్మాన్ని వీళ్ళు బస్సు పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి గుడికి పోయి మళ్ళీ ప్రక్షాళన అనడంతో చిరెత్తిపోయినటువంటి ప్రజానీకం పోతే ఈ యొక్క ఫ్లెక్సీలను కూడా తగలబెడతా ఉంటే, ఈ ఫ్లెక్సీలని చించేస్తా ఉంటే, పోతే ఈ తప్పుదారి పట్టిస్తుంటే తట్టుకోలేని ప్రజానీకం, పైగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా దూషించడం, ఇవన్నీ తట్టుకోలేని ఆ ప్రజానీకం ఈరోజు వెళ్ళి ఈ విధంగా నిలదీయడం జరిగింది. దానికి సంబంధించి ఇంక తప్పుదారి పట్టించే మళ్ళీ ప్రకటనలు, వక్రీకరించే ప్రకటనలతో వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని, శాంతి భద్రతలు లోపించేటట్టు చేయాలని, పోతే ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతుందని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోపే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి పోయి ఆడ ధర్నా చేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి 4 రోజుల లోపే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించిన సంఘటన ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదే కాదు, మొదటి నుంచి మేము 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాల్లో ఏ శాఖల్లో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారో వాటన్నిటిని గురించి మేము చెప్తా ఉంటే మరి అవి అన్ని మాకే అంటగడుతూ అవన్నీ వాళ్ళు చేయలేదు, మేము చేస్తున్నాం అని చెప్పేసి మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. దానికి తోడు వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచం అంతా ఉన్నారు, వాళ్ళందరూ ముక్కుని వేలేసుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో సిట్ నివేదిక పూర్తిగా వాళ్ళ విధానాలని తూర్పారు పట్టింది. దాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటా ఉంటే తట్టుకోలేక ప్రజలకు నిజాలు తెలియజేయాలని చెప్పేసి రోడ్ల మీద ఫ్లెక్సీలు అక్కడక్కడ పెడితే వాటిని కూడా చించేసి ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ ఉంటే తట్టుకోలేని ప్రజలే స్వచ్ఛందంగా ఆగ్రహోద్రేకులు అయ్యారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి అంబటి రాంబాబు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ప్రీతమ నాయకుడిని 94% స్ట్రైక్ రేట్తో ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పోతే
పోతే ఘన విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ మనం మాట్లాడుకోలేని భాషలో ఆయన్ని తిట్టినటువంటి ఆడియోలు వీడియోలు ఉన్నాయి. మరి వీటన్నిటిని మరి వాళ్ళ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందులో అభివృద్ధి కాముకులు. విజయభాస్కర్ గారు, అంబటి రాంబాబు గారు ఒక విషయం చెప్పారు, నన్ను టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు, అందుకే తట్టుకోలేక నేను తిట్టాల్సి వచ్చింది, బట్ చంద్రబాబు గారిని నేను కావాలని ఉద్దేశించి తిట్టింది కాదు అంటున్నారు ఆయన. ఇప్పుడు అంబటి రాంబాబు రాజకీయ జీవితాన్ని వైసీపీలోకి వచ్చిన తర్వాత పరిశీలిస్తే ఒకసారి ఆయన మొదటి నుంచి ఆయన హావభావాలు, ఆయన ప్రసంగ ధోరణులు, ఆయన నడవడిక అంతా రెచ్చగొట్టే విధంగా, ఉద్రేకపరిచే విధంగా ఏదో ఒక నాయకుడిని తృప్తిపరిస్తే ఆ నాయకుడికి సగించినట్టు ఉంటది. పోతే ఆ నాయకుడి దగ్గర మన్నను పొందొచ్చు అనే ఉద్దేశంతో ఆయన డ్రామాటిక్ గా మాట్లాడతాడు. ఆయన చిన్ననాటి నుంచే డ్రామాలు వేసే అలవాటు ఉంది. ఆ డ్రామాలని నిజ జీవితంలో కూడా, రాజకీయ జీవితంలో కూడా, ప్రజాస్వామ్య దేశంలో ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఆయన డ్రామాలు ఆడుతూ ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చినా, పోతే మీడియాలో డిబేట్ లో మాట్లాడినా ఆయన ధోరణి అంతా డ్రామాటిక్ గా ఉంటది. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా నోరు జారడం, తర్వాత ఆ విధంగా నేను మాట్లాడలేదని చెప్పడం ఆయన షరా మామూలే. కాబట్టి అంబటి రాంబాబు బాల్యం నుంచి ఆయన జీవితాన్ని పరిశీలించి అందరికీ తెలుసు. మొదటి నుంచి ఆయన నొటేరియస్ గా పేరుగాంచిన మనిషి, నొటేరియస్ గా పెరిగిన మనిషి అనేది ప్రజానీకానికి తెలుసు. ఆయన ఏదో రాజశేఖర రెడ్డి పుణ్యాన రాజకీయాల్లో గుర్తింపుకు వచ్చాడు. తర్వాత తిట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టి ఆయన జగన్ మన్నాలను పొంది ఆయన మంత్రి పదవి సాధించాడు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి అసలు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లేని ఘన చరిత్ర అయింది. ఆయన శాఖకి ఆయన న్యాయం చేయలేనాడు, పోతే పోలవరాన్ని ముంచేసినాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబుకి నైతిక హక్కు లేదు. ఎప్పుడు కూడా అంబటి రాంబాబు జగన్ ముఖప్రీతి మాటలు, ఫ్యాక్టరీ ఇస్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అంటారు. ఆ విధంగా అంబటి రాంబాబు ఎప్పుడు కూడా జగన్ ని ప్రసన్నం చేసుకునే మాటలు తప్పితే వేరే విధంగా ఆయన వైఖరి ఉండదు. మరి ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఈ రోజు కావాలని ఇంటెన్షనల్ గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఆ విధంగా పోయి వెంకటేశ్వర స్వామి గుడికి పోవడం, అక్కడ ఇదంతా ఆయన కల్పించుకున్న వాతావరణం. మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అమలక్కలు తిరిగితే, అదే విధంగా ఫ్లెక్సీలు ఇది తప్పు, సిట్టి నివేదిక ఆ విధంగా లేదు, సిట్టి నివేదికను తప్పు పడుతూ తప్పుదారి పట్టిస్తూ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దానికి అది కాదు అబద్ధం అని చెప్తూ ఫ్లెక్సీలు ఇస్తే వాటిని చించేయడం, వాటిని మంటల్లో తగలబెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడం, వీటన్నిటికీ కోపోద్రిక్తులైన ప్రజలు ఆ విధంగా చుట్టుముట్టడంలో తప్పు లేదని చెప్పేసి నేను భావిస్తున్నా. ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడకుండా ప్రజాస్వామ్య విశ్వాసాలకు తిలోదకాలు ఇచ్చి రాచరిక వ్యవస్థలో ఆయన ప్రవర్తించడం అది ఏమాత్రం సమంజసం అవుతుంది అని నేను ప్రశ్నిస్తున్నా. విజయభాస్కర్ గారు, మీ టీడీపీ నేతలంతా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. కానీ చాలామంది టీడీపీ కార్యకర్తలు అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే 2 ఏళ్లైనా వీళ్ళు ఈ విధంగా మాట్లాడడానికి, ఈ విధంగా చేస్తున్నందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేషే కారణం. వీళ్ళు ఆ రోజు భువనమ్మని అసెంబ్లీలో కామెంట్ చేసినప్పుడు దానికి సంబంధించి అధికారులకు రాగానే ఏదైనా చర్యలు తీసుకుంటే ఈరోజు ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఈరోజు అమ్మ, అక్క అంటూ మళ్ళీ అదే లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు కదా. తప్పు వీళ్ళ దగ్గర పెట్టుకుని అంబటి రాంబాబుని క్షమాపణ చెప్పమంటూ ఏంటంటూ చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. మరి ఏంటంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చారు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు వారి 5 సంవత్సరాల పాలనా కాలంలో. మరి మేము అధికారంలోకి వచ్చి 19 మాసాలు అయింది. ఈ 19 మాసాల నాడు 2004 జూన్ 12వ తేదీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కాగానే వెంటనే వాళ్ళ మీద అప్పటికే అనేక రకాలుగా 5 సంవత్సరాలుగా ఆ భక్తులు గాని ఇతరత్ర శాఖలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెంటనే అరెస్ట్ చేయిస్తే అది కక్ష అవుతుంది. మేము వ్యవస్థల్ని నిర్వీర్యపరిచాడు, పోతే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి కాన్స్టిట్యూషనల్ సంస్థలన్నింటినీ నిర్వీర్యపరచడమే కాకుండా జవజీవాలు లేకుండా చేసి జీవోత్సవాల్లాగా మార్చిన ఘన చరిత్ర వెళ్ళది. కాబట్టి వాటన్నిటికీ జవజీవాలు కల్పించాలా, తిరిగి వాటన్నిటిని గాడిలో పెట్టాలా, ప్రజాస్వామ్యాన్ని పరిమళింపు చేయాలనే ఉద్దేశంతో మేము కక్షలకి, కార్పణ్యాలకి దూరంగా చట్టానికి, రాజ్యాంగానికి వదిలేసి
ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క దర్యాప్తు సంస్థలకి అప్పచెప్పడం, దర్యాప్తు సంస్థలు లోతుగా అధ్యయనం చేసి ఈ 19 మాసాలకి దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికను కూడా వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. పోతే మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇది తప్పు, ఈ అబద్ధాలు అని చెప్పేసి ఫ్లెక్సీలు పెడితే పోతే వాటినన్నింటినీ భస్మీపట్టణం చేస్తా ఉంటే తట్టుకోలేని ప్రజానీకం ఒకవైపు, మరొక వైపు అధినాయకుడిని ఈ విధంగా తీర్పాటు బూతులు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేని వైఖరి మరోవైపు. వీటన్నిటి నేపథ్యంలో మరి మేము 19 మాసాల నాడు అధికారంలోకి వచ్చిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయలేక కాదు, అప్పటికే 5 సంవత్సరాలుగా పాసిపోయిన లడ్లు, బూజు పెట్టిన లడ్లు, కుళ్ళి కంపు కొట్టే లడ్లు పోతే వీటన్నిటితో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. ప్రజలు ఓన్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు. అది ప్రజలు నిత్యం దర్శనానికి సంబంధించి, పూజా విధానాలకు సంబంధించి, ప్రసాదాలకు సంబంధించిన విషయం. మిగతా అంశాల్లో ప్రజలకు డైరెక్ట్ ప్రమేయం ఉండదు పెద్ద. కానీ తిరుపతికి సంబంధించి నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలలో వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క లడ్డూకు సంబంధించిన విషయంలో అది ఇళ్ళకి తీసుకుపోయి ఇరుగు పొరుగు 10 మందికి, స్నేహితులకి, బంధుమిత్రులకి పంచుకునే అలవాటు ప్రసాదం. ఆ ప్రసాదం ఎవరికి ఇచ్చినా పాసిపోయిందని, కంపు కొడుతుందని, ఏంటి ఇదంతా ఇట్లా ఉందని చెప్పి మాట్లాడుతుంటే ప్రజలు 5 సంవత్సరాలు గాయపడిన ప్రజలు ఈ రోజు మళ్ళా తిరిగి వాళ్ళు ఆ నివేదికను కూడా దారి మళ్లిస్తూ వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్న సందర్భంలో అదేవిధంగా అధినాయకుడైన చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న, దూషిస్తున్న నేపథ్యంలో తట్టుకోలేని ప్రజల ఆగ్రహానికి మరి ఈ ప్రతిపక్షం, ఈ రోత ప్రతిపక్షం గురి కాకుండా ఎలా ఉంటుంది? అదే కాకుండా పోతే కక్ష సాధించే వాళ్ళం అయితే జూన్ 12, 2024లో ప్రమాణ స్వీకారం కాగానే కూటమి ప్రభుత్వం వెంటనే ఆల్రెడీ వాళ్ళ మీద అనుమానాలు, నిందలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని నిందితులుగా భావించి వెంటనే అరెస్ట్ చేయడం జరిగి ఉండేది. ఇది కక్షల ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వం, జనతా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. కాబట్టి మేము కాదు కక్షలు. అసలే చంద్రబాబు నాయుడు గారు నిద్రిస్తున్న బస్సులో ఆయన మీద ఏ ఆరోపణ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి ఒకటి పెట్టి అప్పటికప్పుడు అరెస్ట్ చేసింది వాళ్ళు. అదేవిధంగా కొల్లు రవీంద్రాన్ని, ఫైల్స్ ఆపరేషన్ తో ఉన్న అచ్చెన్నాయుడిని, అదేవిధంగా అయ్యన్న పోతుడిని, ధూళిపాడ నరేంద్రని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే వందలాది మంది తెలుగుదేశం ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ లీడర్స్ ని, పోతే కార్యకర్తల్ని, ఎంత మందిని, అదేవిధంగా డోర్ డెలివరీ చేశారు శవాలు. అదేవిధంగా సుధాకర్ లాంటి అద్భుతమైన దళిత డాక్టర్, ఆ డాక్టర్ ని ఊపిరి తీశారు, ఉసురు పోసుకున్నారు. అదేవిధంగా ఎంతో మందిని, దళితుల్ని, గిరిజనుల్ని హత్యలు చేసిన ప్రభుత్వం ఇది. పోతే ఎంతో మంది, వేల మంది కార్యకర్తల్ని జైలులో పెట్టిన ప్రభుత్వం. ఎంతో మందిని 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళ చివరికి వాళ్ళ పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు ప్రజాస్వామ్యం లేదు మన పార్టీలో, అంతర్గత ప్రజాస్వామ్యం లేదని చెప్పిన దానికి ఆయన్ని పివి సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ చేత 3rd డిగ్రీ ఉపయోగించి ఆయన చిత్రవదకు గురి చేశారు. బైపాస్ చేర్చుకున్న పేషెంట్ ని, షుగర్ పేషెంట్ ని, బీపీ పేషెంట్ ని, అటువంటి నీచ చరిత్ర, హీన చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు మేము చేయకూడదని చెప్పే కానీ వాళ్ళని అరెస్ట్ చేయండి, మేము అధికారంలో రాగానే ఇన్ని ఆరోపణలు వాళ్ళ మీద అన్ని శాఖల్లో ఉన్నాయి. అదేవిధంగా యూపీఏ హయాంలో సిబిఐ కేసులు ఉన్నాయి, 11 ఈడీ కేసులు 7 ఉన్నాయి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 43,250 కోట్ల రూపాయల ఆస్తులు ఫ్రీజ్ అయి ఉన్నాయి. పైగా ఇప్పుడు ఆ ఆస్తులను కూడా బినామీ పేరుతో ఇతరులకు విక్రయించిన ఇతరుల పేరుతో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యం. అంటే సెంట్రల్ ఈడీకి సంబంధించి ఫ్రీజ్ చేసిన ఆస్తులను కూడా మళ్ళీ దారి మళ్ళీ ఇచ్చారు, బినామీ పేరులతో రిజిస్ట్రేషన్ చేయించారు, ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. ఇవే కాకుండా తిరుమలకు సంబంధించి ఇంకా గోవిందరాజు టెంపుల్ కి సంబంధించి 100 కేజీల బంగారం తాపడం చేయాల్సి ఉంటే ఆ తాపడం చేయాల్సినటువంటి ఆ యొక్క బంగారులో 50% వినియోగించి మిగతా 50% దోచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆ రాజగోపురానికి సంబంధించి ఆ చుట్టూ ఉండేటటువంటి విగ్రహాలు, శిల్పాలు, వాటిని 35 శిల్పాలు అదృశ్యమయ్యాయి. వాటిని కూడా నిక్కుదల్చడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అదేవిధంగా పరకామణి కేసు, అదేవిధంగా ఇంకా శాలువాల్లో కూడా ఆఖరికి పుష్పగుచ్చాల్లో, శాలువాల్లో, ఈ విధంగా అన్నిట్లో అవినీతికి పాల్పడిన చరిత్ర, వాటన్నిటి మీద విచారణ జరగబోతుంది. పైగా ఎప్పుడు కోర్టుకి, నాంపల్లి కోర్టు హైదరాబాద్ కి ప్రతి శుక్రవారం రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాననే నెపంతో కాలాన్ని, ఆయన రక్షణకు సంబంధించిన సాకులు చూపుతూ రాకపోతే ఇటీవల నాంపల్లి కోర్టు కూడా ఆయన్ని పిలిపించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్లో కేసులు స్పీడప్ అవుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన 5 సంవత్సరాల పాలనలో అవకతవకల మీద, అవినీతి మీద
కేసులు బుక్ అవుతున్నాయి. ఈ ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితుల్లో, పోతే ఊపిరాడని పరిస్థితుల్లో, ఇంకా రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చి పోతే మొత్తం ఇంకా ఎట్టా నిండా మునిగినోడు చలి అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా వాళ్ళు సిగ్గు వదిలేసి ఇక రోడ్ల మీదకి వచ్చేసి వీధి పోరాటాలకు సిద్ధమైన చరిత్ర కనబడతా ఉంది. నిత్యం వాళ్ళ నాయకుడు ఎక్కడ గదిలినా పోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేయాలనే సంకల్పం కనబడుతుంది. ఆయన ప్రెస్ మీటింగ్ లో రెచ్చగొట్టే ప్రసంగాలు, అదే విధంగా అంబటి రాంబాబు, రోజా, విడుదల రజని, అదే విధంగా గుడివాడ గురునాథం, వీళ్ళందరి పని ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఉద్రేకపరిచి కుమ్ములాట్లు, వీధి పోరాటాలకి నాంది పలకాల. తద్వారా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ లోపించిందని చెప్పేసి పెద్దలు 10 మందికి తెలియజేయాలి. ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందని ప్రజలకు అర్థం కాకుండా చేయాలి. పైగా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళంతా జారిపోతున్నారు. ఆ జారిపోయే వాళ్ళని నిలబెట్టుకోవాలి, ముందు వాళ్ళ శ్రేణులను నిలబెట్టుకోవాలి, వాళ్ళ నాయకులు నిలబెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకుని ఉద్రిక్త పరిస్థితులతో తిరిగి తన పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి వాళ్ళ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ప్యాలెస్ లో కూర్చొని అలాంటి ఆలోచనలు చేస్తూ వాళ్ళ శ్రేణులని గడ తప్పుదారి పట్టిస్తూ, అదే విధంగా ప్రజానీకాన్ని అంతా యావత్ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తూ, అదే విధంగా మీడియాను తప్పుదారి పట్టిస్తూ, మీడియా మీద కూడా అవాకులు చవాకులు అని పోతే న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా ఉండే మీడియాని కూడా ఎల్లో మీడియాగా చిత్రీకరిస్తూ ఈ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుదారులుగా, నిజమైన వెన్నుపోటుదారులు ప్రజాస్వామ్యానికి వాళ్ళు, రాచరిక వ్యవస్థలో ఉండాల్సిన వీళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కసారి శాస్త్రి చేశాడని యావత్ ప్రజానీకం భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఈ డ్రామాకి తెరదీశారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, లైవ్ లో వచ్చింది మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.